శతాబ్ది ఉత్సవాలకు ఉస్మానియా యూనివర్సిటీ ముస్తాబైంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్రారంభ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. రాష్ట్రపతి రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పూర్వ మాజీ ప్రొఫెసర్లు, ఉద్యోగులు ఓయూ ఉత్సవాలకు హాజరవుతున్నారు. కార్యక్రమానికి వచ్చే వారి వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ భారీ ఉత్సవాల్ని యాదగిరి, దూరదర్శన్ ఛానల్స్తో పాటు ఇంటర్నెట్ ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహించబోయే కార్యక్రమాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. మరికొద్దిసేపట్లోనే ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ ప్రారంభం కానుంది. ఇందుకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నిన్నటికే పూర్తయ్యాయి. 24 గంటల ముందే రాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బందికి పూర్తిగా ఈ ప్రాంగణాన్ని అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు సూచించినటువంటి మెజర్స్ ప్రకారమే పూర్తిగా ఈ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏ గ్రౌండ్లో ఈ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా కూడా 50 ఎకరాల స్థలంలో ఒక తాత్కాలిక ఆడిటోరియంని నిర్మించారు. పూర్తి సెంట్రల్ ఏసీతో ఎండవేడిని తట్టుకునేలాగా కూలర్లు, అదేవిధంగా 16,000 మంది అతిథులు కూర్చునే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఇక 4-5 భారీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. స్టేజీ పైన కేవలం ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతితో పాటు నగర మేయర్ అయినటువంటి బొంతు బ్రాహ్మణ్, అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్స్కి సంబంధించి రిప్రజెంటేటివ్గా ఎంపీ కేకే మాత్రమే స్టేజ్ మీద కూర్చుంటారు. ఇక 11:05 గోవా నుంచి బయలుదేరినటువంటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 12 గంటల 5 నిమిషాలకి హైదరాబాద్ చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ప్రాంగణానికి చేరుకుంటారు. 12:30 నుంచి 1:30 వరకు ఇక్కడే ఉంటారు. 1:05 రాష్ట్రపతి ప్రసంగం మొదలవుతుంది. అక్కడ నుంచి 15 నిమిషాల పాటు ఆయన మాట్లాడుతున్నారు. దాంతోపాటు శతాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి ఒక స్మారక భవనాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి రాజ్భవన్కి చేరుకుంటారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్, అదేవిధంగా ఇతర ప్రముఖులు, వైస్ ఛాన్సలర్ కూడా ఈ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి వరాలు కురిపిస్తారు, ఇప్పటివరకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు ఏం కేటాయించలేదు. కేవలం దీనికి సంబంధించినటువంటి శతాబ్ది ఉత్సవాల కోసం మాత్రమే ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి 200 కోట్లు మాత్రం ప్రభుత్వం కేటాయించింది. కానీ అభివృద్ధి నిధులు ఇప్పటివరకు ఎలాంటి కేటాయింపులు జరగలేదు. మెస్ ఛార్జీలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు జరిగినా ఇంకా చాలా సమస్యలు పేరుకుపోయాయని విద్యార్థి సంఘాలు ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నాయి. శతాబ్ది ఉత్సవాల్లో కూడా తన నిరసన తెలియజేస్తాయంటూ కొన్ని విద్యార్థి సంఘాలు చెప్పడంతో దీనికి సంబంధించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, స్టూడెంట్స్ ఎవరు కూడా నిరసన తెలియజేసే అవకాశం లేకుండా పూర్తి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 6,000 మంది పోలీస్ సిబ్బందిని ఇందుకోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడైతే విద్యార్థులకు సంబంధించిన ఎన్క్లోజర్ ఉందో మొత్తంగా 14 ఎన్క్లోజర్స్ ఏర్పాటు చేశారు. విఐపీస్, వివిఐపీస్, మహిళలు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అదేవిధంగా దీనికి అఫిలియేటెడ్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, వీళ్ళందరికీ సపరేట్ ఎన్క్లోజర్స్ అరేంజ్ చేశారు. విద్యార్థులు కూర్చున్నటువంటి ఎన్క్లోజర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మఫ్టీలో కొంతమంది పోలీసులు కూడా ఉండబోతున్నారు. ఇక రాష్ట్రపతి వచ్చేటువంటి రూట్ సపరేట్గా ఉంది. కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఒక రూట్ను అరేంజ్ చేయడం జరిగింది. ఇక ముఖ్యమంత్రితో పాటు మిగతా అతిథులందరూ వేరే రూట్లో వెళ్తారు. ఇక లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పాస్ చూపించాలి. దాంతోపాటు థంబ్ ఇంప్రెషన్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. బయోమెట్రిక్ మిషన్లను ఇప్పటికే అరేంజ్ చేశారు. లోపలికి వెళ్ళే ప్రతి అతిథి యొక్క థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ఎలాంటి నిరసనలు తెలియకుండా ఉండడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటు వైస్ ఛాన్సలర్, పోలీసులు కూడా వివిధ విద్యార్థి సంఘాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తానికి శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరగని ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ.